గరికతో పూజిస్తే గణపతి ప్రసన్నుడవుతాడు. ఇంకా దేనితో పూజించినా ఎంత ఆడంబరంగా పూజించినా కూడా గణపతి ప్రసన్నత మనకు దొరకదు గానీ, గరికతో పూజిస్తే మటుకు ఖచ్చితంగా ఉంటుందని గణేష పురాణంలో చెప్పబడిందనమాట. ఈ గణేష్ పురాణంలో చెప్తుంటే మనం వందలాది యజ్ఞ యాగాలు చేసినా కూడా తపస్సులు చేసినా, కఠోరమైన తపస్సు చేసినా కూడా కలగని ఆ పుణ్యఫలం గణపతిని గరికతో కనుక అర్చిస్తే కొన్ని రెట్లు ఇందాక చెప్పిన వందలాది యజ్ఞాల కన్నా వచ్చేదాకా కొన్ని రెట్లు, వందలాది రెట్లు మనకు ఆ ఫలితం వస్తుందని గణేష్ పురాణం. దానికి కారణం ఒకటుంది. యాక్చువల్‌గా అయితే గరికకి ఏముంది? గట్టిపోచ అంటే తీసి పడేస్తాం మనం. ఆ గడ్డిపోచకు కూడా ఇంత ప్రాధాన్యత ఉండడానికి కారణం ఏంటంటే, దీనికి మన పురాణాల్లో చెప్పబడిన విషయం ఏంటంటే, అనలాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ అనలాసురుడు ఏంటంటే అగ్ని అంశతో పుట్టాడు. తేజోమయంగా పుట్టాడు. అగ్ని అంశతో ఆ అనలాసుడు జన్మించాడు. దానివల్ల అంటే అనలాసుడు ఎక్కడుంటే అక్కడ అతని శరీరం నుంచి వచ్చే ఉష్ణ ఆవిర్లు అంటే వేడి వేడి ఆవిర్లు చాలా ఒక పొగలుగా అతను ఎక్కడుంటే అక్కడ వచ్చేసేదనమాట. అవి తట్టుకోలేక భూలోకంలో ప్రజలు కానీ, దేవతాలోకంలో దేవతలు కానీ వీళ్ళంతా అల్లాడిపోయేవారనమాట ఆ టైంలో. అల్లాడిపోతే ఎక్కడ అనలాసురుడు వెళ్తే అనలాసురుడు కొట్టక్కలే, తిట్టక్కలే, యుద్ధం చేయక్కలే. అతను వెళ్తుంటేనే అతను చుట్టుపక్కల ఒక మంటల్లో పొగలు ఎలా ఉంటాయి? పొగలు, సెగలు అంటామే. ఆ సెగలు వచ్చేస్తే ఆ దాటికి తట్టుకోలేక విలవిల్లాడిపోయేవారు ప్రజలందరూ కూడా. భూలోకంలో అటు అలాగే దేవలోకంలో దేవతలు, అలాగే ఇతర లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా. అప్పుడు ఈ అందరూ కలిసి దేవతలందరూ కలిసి ఇంద్రుడిని అడిగితే ఏమిటి దీనికి సంబంధించి ఇది ఎలా చేయాలి? అనలాసురుడు యొక్క ఈ పొగలు, ఈ ఆవిర్లు, ఈ సెగలు ఎలా తప్పించుకోవాలి? మీరు ఒక మార్గం చెప్పని దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడిని అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇది నా వల్ల తీరేది కాదు, ఇంకోటి అయితే ఏదైనా చేయొచ్చు, లేకపోతే నేను వజ్రాయుధం వేయొచ్చు, కానీ ఈ అనలాసురుడు వాడి శరీరంలోంచే వస్తున్నాయి, వాడు ఏం చేయక్కర్లే మనకి అని చెప్పేసి ఆలోచించి మనకి ఆదిదేవుడైనటువంటి ప్రథమ పూజుడైనటువంటి గణపతిని మనం మొక్కుదాం, ఈ విషయం చెప్పుదాం మనం చెప్పి దేవతలతో సహితంగా వెళ్ళి గణపతిని కలిశాడు. కలిసిన తర్వాత గణనాయక ఈ రకంగా ఒక బాధ వచ్చింది అంటే, దేవేంద్ర చెప్పు నీకేమిటి బాధ, నేనేం చేయాలని అడిగాడు. గణనాయకుడు అలా అనేసరికి అప్పుడు దేవేంద్రుడు మొత్తం మొరపెట్టాడు. ఇలా అనలాసురుడు అని రాక్షసుడున్నాడు, వాడి అగ్ని అంశతో పుట్టాడు, దానివల్ల వాడు శరీరంలోంచే పొగలు, సెగలు, ఆవిర్లు నానా రకాలుగా ఉంటుంది, దాని తాపం మేము భరించలేకపోతున్నాం, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం, వాడిని ఏదో రకంగా మీరు మట్టు పెట్టాలి అని చెప్పాడు. అంటే వెంటనే సరే అయితే మరి మీరు బాధపడుతున్నారు కదా, వాడు కావాలని కూడా చేస్తున్నాడు, వాడి స్వభావం అదే అవ్వచ్చు, కానీ వాడు కావాలని మా అందరి దగ్గరకు వచ్చి వాడి ఈ ప్రతిభను చూపిస్తున్నాడు మాకని చెప్పి బాధపడితే, దేవతలను పడితే గణపతి మీరేం బాధపడకండి అని చెప్పి ఆయన ఈ అనలాసుడు వ్యవహారాన్ని చూస్తా అని చెప్పి అనలాసుడి దగ్గరికి వెళితే అనలాసుడికి చెప్పాడు. ఏమిటయ్యా ఇదంటే, మరి నా స్వభావం అంతే, నేనేం చేస్తానట్టుగా అనలాసుడు ఏమీ చేయలేని పరిస్థితి చెప్పాడు. అప్పుడు ఇలా కాదు, నీకు మంచిగా చెప్తే సరిపోదని చెప్పి తన బొటనవేలు తీసి అనలాసురుడు అనే ఆ అసురుడు తల మీద చేతి ఇలా నొక్కేసి ఇలా దగ్గరగా చిన్నగా చేసి దాన్ని చుట్ట కింద చుట్టేసేసి అనలాసుడిని టప్పకన నోట్లో మింగేశాడు. అంటే వీళ్ళందరినీ రక్షించాలన్నదే గణపతి ధ్యేయం కాబట్టి ఆ రకంగా చేసేసరికి చెప్పా కదా ఇందాక అగ్నియాంశతో ఉన్నవాడు అనలాసురుడు అని చెప్పేసి, ఎప్పుడైతే ఈయన కడుపులోకి పడ్డాడో అప్పటి నుంచి మన గణపతి ఒంట్లో ఈ అగ్ని సెగలు రావడం మొదలుపెట్టాయి. అంటే ఒక ఉష్ణ తాపం మొదలైపోయింది మేడం, తట్టుకోలేని తాపం. ఎందుకంటే వాడు అగ్నింశతో పుట్టాడని చెప్పాం కదా, వీళ్ళందరికీ తప్పింది, ఈ ప్రజలకి, భక్తులకి, దేవతలకి, వీళ్ళందరికీ ఈ అనలాసుడు బాధ తప్పింది. కానీ ఈ ఈ ఉష్ణ తాపం, ఈ పొగలు సెగల తాలూకా బాధ గణపతికి మొదలయ్యింది. గణపతికి మొదలయ్యేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఆవిర్లు ఒంటి నుంచి ఆవిరి వచ్చేస్తాయి, వేడివేడిగా చెమటలు వచ్చేస్తాయి. అదేదో చేశాడు, చుట్టి మింగేశాడు, వాడు గొడవ వదిలిపోయింది అనుకున్నాం, కానీ ఈ గణపతిలో మొదలైంది. అప్పుడు ఏం జరిగింది, దేవతలు అయ్యయ్యో మా కోసం ఇలా చేసి ఈయన ఇలా తెచ్చుకున్నాడు, ఈయన తాపం భరించలేకపోతున్నాడు, ఈ అగ్నితాపాన్ని, అనలాసుడు యొక్క ఈ తాపాన్ని అని చెప్పేసేసి అనుకుని వెంటనే వాళ్ళంతా కలిసి అమృతాన్ని తీసుకొచ్చి అతను చల్లబడాలి, ఆయనలో తాపం తగ్గాలి, గణపతిలో తాపం తగ్గాలి అని చెప్పేసి వెంటనే ఆ అమృతంతో ఆయనకు అభిషేకం చేయడం మొదలుపెట్టారు. అమృతంతో చేసినా కూడా ఈయన చల్లబడలేదు, ఈయన ఒంట్లో ఉన్నటువంటి తాపాన్ని చల్లబడలేదు, తగ్గలేదు. ఇంకా అలాగా అనీజీగా చాలా బాధపడుతున్నాడు మన గజానుడు అనే మన విఘ్నేశ్వరుడు. అప్పుడు ఏం జరిగింది, ఇలా కాదు దీనికి ఏదో పరిష్కారం అడగాలని చెప్పి మళ్ళీ కైలాసం వెళ్ళి దేవతలంతా జరిగిందంతా చెబుదామని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అమ్మ పరమేశ్వరుడు కూర్చుంటే, అమ్మ ఇలా మమ్మల్ని రక్షించాలని, ఆయన ప్రమాదంలో పడ్డాడు, ఇలా అనలాసురుడు వల్ల మేము బాధపడుతామని చెప్తే ఆయన్ని మింగేశాడు, దానివల్ల వాడి స్వభావం అగ్ని స్వభావం వల్ల ఈయనంతా ఆ ఆవిరితో, సెగలతో, ఆ వేడితో, ఉష్ణతాపంతో బాధపడుతుందని చెప్తే పరమేశ్వరుడు నవ్వి, మీరు ఒక పని చేయండి,
మనకి గరిక దొరుకుతుంది కదా! ఆ గరికతో ఒక్క 2 గరిక పోచలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు తీసుకువెళ్ళి ఆయన శరీరం మీద పెట్టండి. దాంతో అతనిలో ఉన్నటువంటి ఉష్ణ తాపం తగ్గుతుంది. శాంతిస్తాడు. చల్లబడతాడు అని చెప్పి ఒక మంచి రెమెడీ చెప్పాడు పరమేశ్వరుడు. పరమేశ్వర చెప్పావు సంతోషం. ఆ గణపతి తాపం తగ్గించాలని చెప్పి వీడంతా వెళ్ళి గరిక తీసుకొచ్చి ఎక్కడెక్కడ గరిక ఆ స్వామివారి మీద వేస్తే అప్పుడు ఆయన చల్లబడ్డాడనమాట. అప్పటినుంచి ఈ గరిక అంటే దూర్వాయుగ్మం అంటారు. అంటే గడ్డి పోచలు 2 జంటగా 2 పోచలు తీసుకుని మనం స్వామివారు వేస్తే అప్పుడు దానికి చూసాం కదా! అంటే మనకి ఇదేమిటి అంటే మనం ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం. శ్రీనివాసుడు కథలో ఉంటాం మనం. ఇందాక వెంకటేశ్వర స్వామి కథలో మనం తలనీలాలు ఇస్తాం. ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలితే ఆ దెబ్బకి సంబంధించి ఒక నీల అనే ఆవిడ ఇలా ఇస్తుంది. నీలాచలం అని కూడా ఆవిడ పేరు మీద కూడా ఉంటుంది. ఆ 2 వెంట్రుకలు ఇస్తే అక్కడ ఆయన ఇలా కవర్ అయిందనమాట. వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలితే అక్కడ వెంట్రుకలు రాలేదు. రాకపోతే మనం కూడా ఇప్పటికి కూడా దానికి సంబంధించి అక్కడ అందంగా ఉండడు. అంత అందమైన సుందరమైన రూపుడు వెంకటేశ్వర స్వామి మనం కూడా తలనీలాలు ఇస్తాం. అంటే ఆయనకి ఇస్తామంటే అప్పుడు ఇచ్చి ఆవిడ పుణ్యం సంపాదించుకుంది. ఆవిడ కీర్తిమంతురాలు అయిందని చెప్పి దాని గుణంగా. అలాగే ఇప్పుడు దేవతలు చేశారా అప్పుడు తాపం తగ్గలేదని అడగచ్చు మనం కూడా. తగ్గుతుంది. కానీ ఆ గరిక ఆ రకంగా ఆయన తాపం తగ్గించింది కాబట్టి ఆ గరిక మరెవరో విలువ లేదు అది లేదు అనుకుంటాం కానీ చాలా విలువైంది అది. చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్పటికి కూడా మనకు ఆయుర్వేద వైద్యంలో గరిక సంబంధించి ప్రత్యేకించి చెప్తారన్నమాట. చాలా పటిష్టమైనటువంటి ఆయుర్వేదంలో ఒక మెడిసిన్ లాంటిదనమాట అది. సో అప్పటి నుంచి కూడా ఆనవాయిగా మనం 2 గడ్డిపోచలు మనం ఏమి ఇవ్వక్కర్లేదు. కోట్లు ఖర్చు పెట్టి పూజలు చేయక్కలే, ఆడంబరాలుగా సంబరాలు చేయక్కలే. జంట గడ్డిపోచలు ఒక పోచ వేయకూడదు. మళ్ళీ ఒక జంటతో 2 గరికలు తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి మన కోరిక చెప్పుకుంటే ఆయన అప్పుడు వాళ్ళకి దేవతలకు ఏ రకంగా అయితే ఈ అన్నలాసుని ఇచ్చాడో మనకు కూడా ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి మనం తక్షణమే రక్షిస్తాడు. ఆయన శాంతి పడతాడు. మరి ఇంకేమి ఇవ్వక్కర్లేదు. ఇంకేదండి మామూలుగా అయితే గరిక పూజలో 21 గరికెలుతో 21 ఆయనకి ఇష్టమైన సంఖ్యగా తీసుకుంటే 21 జంటలు దూర్వాయుగ్మం అలా పూజలు షోడశం అంటే 16 ఇలా కూడా మన గరిక పూజలు కనీసం ఒక జంట ఒక యుగ్మం అంటే జంట గడ్డి పూజలు మన స్వామివారు వేసి మన కోరిక చెప్పుకుంటే మనకు అడ్డుగా ఉన్న విగ్రహాలన్నీ పోతాయి. ఇప్పుడు కూడా చాలా పనులు అవ్వట్లేదంటే గరిక పూజ చేయమని చెప్తారు పెద్దలు. ఎందుకంటే దాని వెనకాల ఇంత కారణం ఉంది కాబట్టి గణపతిని గరికతో పూజిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. వెంటనే మన యొక్క కామ్యాలు తీరుతాయి, మన అడ్డంకులు తొలుగుతాయి. ఆయన కరుణ మన మీద అలా ప్రసరింపజేస్తుందన్నమాట. ఇంకేమీ చేయకలేదు. గణపతి గరిక పూజ చేసి మనం కామ్గా ఊరుకున్నా సరిపోతుంది. కాబట్టి ఈ గరిక అంతా ఇప్పుడు కూడా ప్రసిద్ధమైన క్షేత్రాలు అయినవెల్లి అలాగే బిక్కవోలు కాణిపాకంలో చూస్తే స్వామివారికి నిత్యం గరికతో పూజ చేస్తారన్నమాట. ఇంకెన్ని పుష్పాలు తేవని, ఇంకెన్ని ఎన్ని ఆకులు తేని, ఎన్ని నైవేద్యాలు పెట్టినా దాని అంతకన్నా మించిన ఫలితం మన గరికతో పూజ చేయడం వల్ల మనకు కలుగుతుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తాయి. ఓం గం గణపతే నమః. స్వస్తి.